శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మిథున రాశి వారి సెప్టెంబర్ 2026 గోచర ఫలాల గురించి చెప్పుకుందాము. మిథునం అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆర్ద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు. వీరికి సెప్టెంబర్ నెల ఎలా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఓవరాల్గా నెల మొత్తంలో కూడా 5 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. సింగిల్ స్ట్రోక్లో చెప్తున్నాను. 5 గ్రహాలు ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఎక్కువ మాట్లాడుకుందాము. వీరికి లగ్నంలో కుజుడు కంటిన్యూస్గా ఉన్నాడు. ఈయన ఈ నెలంతా కూడా పరిస్థితి ఏం బాగలేదు. అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు, అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని, వీరు ముగ్గురు కూడా అత్యంత వ్యతిరేకంగా ఉన్నారు. బుధుడు మీకు 7వ తారీఖు వరకు బాగాలేదు, తర్వాత నుంచి బాగున్నాడు. సో ఓవరాల్గా పిక్చర్ ఇది. అయితే వివరంగా ఒక్కొక్క గ్రహం నుంచి మాట్లాడుకున్నట్లయితే శని గ్రహం మీకు ఇక్కడ రాజ్యంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో ఎప్పుడైతే శని ఉంటాడో వృత్తిలో మీరు చేసే జాబ్లో విఘ్నాలు కలిగించేటువంటి అవకాశం, అధికారులతో సమస్యలు, అదేవిధంగా నివాస మార్పులకి ఉద్యోగంలో విజయాలు ఇస్తూనే కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఈ శని కారణంగా ఉంది. అది గమనించుకోవాలి మనము. అదేవిధంగా ఇందాక చెప్పాను నెగిటివ్ ఇంకో గ్రహం రాహు ఉన్నాడని. ఈ రాహు కారణంగా హాని, నష్టాలు, కష్టాలు, దుర్వార్తలు లాంటివి వినటం కానివ్వండి, అదేవిధంగా అశుభ కార్యాలలో పార్టిసిపేట్ చేయడం లాంటివి ఈ రాహు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి ఇబ్బందిగా పెట్టబోయేటువంటి గ్రహం కుజుడు. కుజుడు వలన, కుజుడు అంటేనేంటి, మనకి అగ్నికి ఆయుధాలకి కారకుడు. సో వాడికి సంబంధించినటువంటి సమస్యలు అంటే అగ్ని ప్రమాదాలు, అది ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తోటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఉష్ణం, ఫీవర్ రావటం, కుజుడు అంటే హీట్ అనమాట. ఈ కుజుడు సంబంధంగా ఈ యొక్క జ్వరాలు రావటం కానివ్వండి, అలాగే ఫ్యామిలీలో కళత్రంతో కానివ్వండి, అంటే స్పౌస్ తోటి, భార్యతో కానీ, భర్తతోటి కానీ, పుత్రులతో కానీ ఒక గొడవలు వచ్చేటువంటి అవకాశం. ముఖ్యంగా లగ్నంలో ఉన్నాడు కాబట్టి కుజుడు, ఈ లగ్నంలో ఉన్నటువంటి కారణంగా ఏదో ఒక రకంగా మీరు కొన్ని ఘర్షణ వాతావరణం ఈ యొక్క కుజుడు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి నెగిటివ్ పాయింట్స్. మరో పక్కన ఇక్కడ బుధుడు కూడా 3వ స్థానంలో ఉన్నాడు. ఇతరు కూడా నెగిటివ్గా ఉన్నాడు. ఇతర వాళ్ళకు కూడా శత్రు భయము, కజిన్స్కి, బ్రదర్స్కి, తోడబుట్టిన వాళ్ళకి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, మిత్రుల వల్ల కష్టాలు, అలాగే 3వ స్థానంలో మనకి చిన్న చిన్న ప్రయాణాల్లో కూడా కొంచెం నష్టాలు వచ్చేటువంటి అవకాశం, అలాగే అగౌరవం పొందేటువంటి అవకాశం ఈ బుధుడు కారణంగా ఉంది. అయితే బుధుడు 7వ తారీఖు వరకునే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఆయన అనుకూలంగా ఉంటాడు, అది కూడా నేను చెప్తాను. ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. ఏమంటే అన్ని నెగిటివ్స్ చెప్పారు, పాజిటివ్స్ చెప్పారు అంటే ఎస్, సో మెనీ పాజిటివ్స్ ఆర్ దేర్. మొదటిది గురువు. గురువు గారు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో ఉన్నాడో ఇక్కడ ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్. మీ యొక్క మాట, మీ యొక్క అధికారం కలిగినటువంటి వాక్ అనమాట. మీ నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే 10 మంది దాన్ని గౌరవిస్తారు, ప్రమోషన్లు వస్తాయి. మీ మాట చలామణి, ఇంటా బయట కూడా మీ మాట చలామణి అవుతుంది, మీ మాటకు గౌరవం దక్కుతుంది. కీర్తి, ధర్మకార్యాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, కుటుంబంలో వివాహాలు, శుభకార్యాలు, చక్కగా పండుగ సంబరాలు, ఇవన్నీ కూడా మీకు గురువు ఇస్తాడు. నేను ఇందాక చెప్పిన నెగిటివ్స్, ఆ ముగ్గురి గురించి ఏం చేయాలో నేను చెప్తాను. దానికంటే తర్వాత పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ఈ గురువు గారు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ సందర్భంలో గురువు గారి కారణంగా మీరు చక్కటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు. మరో పక్కన తృతీయ స్థానంలో రవి ఉన్నాడు. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి వలన కూడా మీకు ఆరోగ్యము, ఉల్లాసము, ఇష్టసిద్ధి, బంధుమిత్ర సమాగమం, ధన ప్రాప్తి, కార్యానుకూలత, కుటుంబ సౌఖ్యము, ఇంట్లో శుభకార్యాలు, విందులో వినోదాలు, రాజగౌరవము, వ్యాపారుల విజయము, వృత్తిలో ఉన్నతి, దూర స్నేహితుల కలయిక, ఇవన్నీ కూడా మీకు రవి కారణంగా లభించబోతున్నాయి. అంతేకాకుండా 4th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు, ఈ శుక్రుడి కారణంగా మీ తల్లి సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన ప్రయాణాలు ఉంటాయి, అలాగే వస్త్రాలు, వాహనాలు, ఇళ్ళు, అలాగే ఇలాంటివన్నిటి కూడా సంపాదించుకునేందుకు తగినటువంటి సమయము. విలాస వస్తువులు కొంటారు, మిత్రలాభం జరుగుతుంది, మీకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యేటువంటి అవకాశము, మీ ఫ్రెండ్స్ తోటి, స్పౌస్ తోటి కలిసి హాయిగా చక్కగా విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా మీకు ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి కారణంగానే ఉంది. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఇందాక బుధుడు బాలేడు అని నేను ఇందాక చెప్పడం జరిగింది మీకు. ఇదంతా కూడా 1 నుంచి 7 వరకు కూడా ఇలా ఉండగా
8వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు కూడా అనుకూలంగా వచ్చి మీకు ఇంటికి సంబంధించినటువంటి ప్రయత్నం కానీ, వాహనాలకు సంబంధించినటువంటి ప్రయత్నం కానీ, చదువుకు సంబంధించిన ప్రయత్నం కానీ, రాజాదరణకు సంబంధించిన ప్రయత్నం కానీ, గృహలాభం కానీ, ఇవన్నిటికి కూడా బుధుడు కూడా ఇందాక నెగిటివ్గా ఉన్నాడని చెప్పినటువంటి బుధుడు 8వ తారీఖు నుంచి పాజిటివ్ పొజిషన్లోకి వస్తాడు. ఈ విధంగా తీసుకున్నట్లయితే 8వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కేతువు, గురువు, రవి, శుక్రుడు, బుధుడు ఇంతమంది అనుకూలంగా ఉన్నారు. అయితే మీరు గమనించుకోవాల్సిందల్లా శని, రాహు, కుజులని. శని మార్నింగ్ వాక్ చేయాలి, వాకింగ్ చేయాలి. శని కనుక మార్నింగ్ వాక్ చేసినట్లయితే, అంటే కాళ్ళకి శ్రమ కనుక మీరు ఇచ్చినట్లయితే శని భగవానుడు శాంతిస్తాడు. అందుకని అయ్యప్పలు కూడాను చెప్పులు లేకుండా తిరిగినప్పుడు వారికి శని ప్రభావం వారికి ఉండదు అంటారు. వాళ్ళు ఎక్కువ నడుస్తారు. అందువల్లనే కాళ్ళకి మీరు కనుక శ్రమ ఇచ్చినట్లయితే శని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ నిల్లిపోయి అవుతాయి. రాహు అన్నట్లయితే మీరు యోగా చేయాలి, యోగాసనాలు వేసినట్లయితే ఈ రాహు ఉపశమిస్తాడు. దుర్గాదేవి యొక్క పూజ కూడా అత్యంత అనుకూలము. దుర్గాదేవి నామవేదన చేసిన, అమ్మవారికి చేసిన మంచిది. కుజుడు అంటే మీకు తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ కుజుడు ఫెరేషియస్గా, అంటే మీకు కొంచెం ఆగ్రహం, కోపం తొందరగా వచ్చేటువంటి అవకాశం ఈ కుజుడు కారణంగా ఉంది. కాబట్టి మీరు అటు నేను ఇందాక చెప్పినట్టుగా రాహును అనుకూలం చేసుకోవడం కోసం మీరు యోగా చేసినప్పుడు మెడిటేషన్ కూడా చేయండి. సో తద్వారా కుజుడు యొక్క ప్రభావం కూడా కొంత శాంతించేటువంటి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ధ్యానించండి. ఓవరాల్గా మిథున రాశి వారికి 70% పైనే ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.